ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు. దావీదు రాసిన కీర్తన 50వ కీర్తన 17వ వచనం. దిద్దుబాటు నీకు అసహ్యము కాదా, నీవు నా మాటను నీ వెనుకకు త్రోసివేసెదవు. అవునండి, దిద్దుబాటు నీకు అసహ్యము కాదా అని మనము అనిపించుకోకూడదు. దేవుణ్ణి ఆరాధించే మనము, ఆయన్ని స్తుతించేవారము, ఆయన గణపరిచేవారము, మనము ఆయన దిద్దుబాటుని అసహించుకునేవారుగా మనము ఎంత మాత్రము ఉండకూడదు. పరిశుద్ధ గ్రంథంలో ఆయన దిద్దుబాటుని అసహించుకునేవారు మనకి ఒకరు ఆగుపడతారు. ఆ వ్యక్తి మన అందరికీ సుపరిచితుడు, మన అందరికీ తెలుసు. ఆయన బాగా తెలుసు. ఒక యవనస్తుడు, న్యూ టెస్టిమెంట్లో ఒక యవనస్తుడు పరుగున ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, అయ్యా, నేను నిత్య జీవనకు వారసునగుటకు నేనే మంచి కార్యము చేపట్టాలి అని ఆయన అడుగుతున్నప్పుడు ఆయన అంటాడు కదా, ప్రభువైన యేసుక్రీస్తు వారు, నీ ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తున్నావా, 10వ వంతు దేవుని ఆవరణలోనికి తీసుకొస్తున్నావంటే, అయ్యా నేను ఇవన్నీ నా బాల్యం నుండే చేస్తున్నాను అంటాడు. అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది, నీ ఆస్తి నమ్మి బీదలకు ఇచ్చి అప్పుడు వచ్చి నన్ను వెంబడించుము అని. ఆ యవనస్తుడు మిగిలిన ఆస్తిపరుడు కనుక వ్యసనపడి ముఖము చిన్నపుచ్చుకుని తిరిగి వెళ్ళిపోతాడు. ఎందుచేతనంటే ఆయన అంటున్నాడు, ఆన్ ది స్పాట్లో నువ్వు వచ్చి నన్ను ఫాలో అవ్వు అని. కానీ యవనస్తుడు ఓవే అయ్యాడా? దిద్దుబాటుని ఆయన సవరించుకున్నాడా? యవనస్తుడు సవరించుకోలేదు, అసహించుకొని ముఖము చిన్నబుచ్చుకొని తిరిగి వెళ్ళిపోయాడు. అందుకే ఆయన అంటాడు కదా, ధనవంతులు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే ఒంటే సూది బెజ్జములో ప్రవేశించుట సులభము అని. అంటే దీని అర్థం ఏంటంటే, సూది బెజ్జంలో దారమే పెట్టలేము, కానీ ఒంటె అందుట్లో దూరిపోద్దంట. అంటే ఆయనకి సమస్తమును సాధ్యమే. ధనవంతుడికి తన మైండ్ సెట్ ఏ రకంగా ఉంటుంది, తన మనసు దేని మీద ఉంటుంది? ఎంతసేపు తనకున్న ఆస్తి మీద, తనకున్న ధనం మీద, తనకున్న పనివారు మీద తన మనసు ఉంటుంది. ఇంకెప్పుడు దేవుని మీద తన మనసును నిలుపుతాడు? తన హృదయాన్ని దేవుని వైపుకు ఎప్పుడు తిప్పుతాడు? తన మనసు, తన హృదయాన్ని ఎప్పుడు దేవునికి ఇస్తాడు? అందుకని ఆయన అంటాడు కదా, ధనవంతులు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో ప్రవేశించుట సులభము అని. ఆ యవనస్తుడు తన ఆస్తిని విడిచిపెట్టి దేవుని వెంబడించలేని వాడుగా ఉన్నాడు. ఆ ఆస్తి అంతా, తనకున్నదంతా ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. కానీ దేవుని కొరకు అది ఆయన సాక్రిఫై చేయలేకపోతున్నాడు. దేవుని కొరకు దాన్ని విడిచిపెట్టలేకపోతున్నాడు. పైలోకంలో ఉన్న, పరలోకంలో ఉన్న ఆశీర్వాదానికి ఆ యవనస్తుడు పాత్రుడు కాలేకపోతున్నాడు. మనం కూడా ఆయన దిద్దుబాటు, మన జీవితాల్ని మనల్ని దిద్దుబాటు చేస్తున్నప్పుడు మనము ఒబే అవ్వాలి, కానీ మనము లోబడాలి, మనం సరిదిద్దుకోవాలి, కానీ మనము అసహించుకునే వారిగా ఎంత మాత్రము ఉండకూడదు. అదేవిధంగా న్యూ టెస్టిమెంట్లో మరొక వ్యక్తి మనకి కనపడుతున్నాడు. ఆయన ఇన్కమ్ ట్యాక్స్ సుక్కపు గుత్తదారుడు జక్కయ్య. ఈ జక్కయ్య అన్యాయముగా అందరి దగ్గర పన్ను వసూలు చేసుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు తన ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు తన హృదయం అంతా తేలికైపోయింది. ఎందుకు ఆయన అనుకున్నాడు, ఆ జక్కయ్య, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వారికి తిరిగి 4 రెట్లు నేను చెల్లించేస్తానని. అప్పుడు తన హృదయం తేలికైపోయింది. ప్రభుని తన స్వంత రక్షణగా అంగీకరించాడు. పరిశుద్ధ గ్రంథంలో ఆయన గురించి మనము ఈనాడు తెలుసుకుంటున్నాం. అలాగే దిద్దుబాటుని మనం అసహించుకోకూడదు. దిద్దుబాటుని మనము కరెక్షన్ చేసుకునే వారిగా ఉండాలి. దిద్దుబాటుని మనము లోబడే వారిగా ఉండాలి. ఆయన శిక్షకు మనము లోబడే వారిగా ఉండాలి. ఆయన గద్దింపుకు మనం లోబడే వారిగా ఉండాలి. ప్రతి దానికి ఆయన మాటను మన వెనుకకి త్రోసివేసేయకూడదు. ఆయన మాటను మనం తీసుకుని ఆ మాటను మనం గైకొని వారిగా, ఆయన మాటను గైకొని దాని రకంగా పాటించే వారిగా మనము ఉండాలి. ఆయన దిద్దుబాటుని అసహించుకునే వారిగా మీరు, నేను, ఎవరమైనా సరే ఎంత మాత్రము ఉండకూడదు. ఆయన దిద్దుబాటునికి మనం లోబడాలి. మన జీవితాల్లో ఆయన మాటను మనము నెరవేర్చాలి. ఆయన ఏదైతే చెప్పారో ఆ మాటను నెరవేర్చే వారిగా ఉండాలి. వెనుకకు త్రోసి వేసే వారిగా
ఎంత మాత్రము ఉండకూడదు, ఉండనేరదు. ఆ రకంగా ఉండటకు పరిశుద్ధాత్మ దేవుడు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.